వాటర్ వేసేసిన బాగా మండుతుంది. బాధపడుతుంది చూడండి. బాబా అనుకుంటారు ప్రతిదీ ఈజీగా అని, కానీ అది ఈజీ కాదు. నెత్తి నొప్పి లేస్తుందంట. అదేమన్నదే ఏమన్నదు. యూట్యూబ్ ఇంత బాధపడతారా? అళ్ళ లోపల యాంగిల్ తీసుకో. ఏమో అనిపించిందా నీకు? హాయ్ అందరికి. సో ఈరోజు నేనైతే అమ్మవారి గెటప్ అయితే వేస్తున్నా. అంటే ఫుల్ అమ్మవారి లుక్ కాదు, బోనాలు ఏమంటే బోనాలు సంబంధం, బోనాలకు రిలేటెడ్ గా ఎల్లమ్మ అమ్మవారి లాగా నేనైతే రెడీ అవుతున్నా. సో ఫస్ట్ టైం నేను గెటప్ వేస్తున్నా. ఎట్లుంటుందో ఏమో మీరు కూడా చూడండి. నాకు కూడా ఎట్లుంటా ఏంది అని చూసుకోవాలని ఉంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వర్షం వచ్చేటట్టుంది. మా షూట్ ఈరోజు మొత్తం ఎట్లయితుంది ఏంది అనేది చూడండి. ఇంకా నాకైతే మేక్ ఓవర్ ఈ అక్క ఇస్తుంది, దివ్య అక్క. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తా, ఒకవేళ మేక్ ఓవర్ కనుక నచ్చితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంత అవుతుందా టైం? 1-2 అవుతుంది. ఇంకా మేక్ ఓవర్ అంతా అయిపోయేసరికి ఏ టైం పడుతుందో ఏమో మరి. ఓకే, ఈ రోజు మా షూట్ కష్టాలు చూడండి మీరు కూడా. ఇప్పుడు మా కలత్తమ్మ వచ్చింది. ఇది నావేంటి ఇగో ఈ వస్తువులన్నీ మా అమ్మతో చెప్పించిన. పువ్వులు ఇంకా అన్ని పూలదండ, ఇగో నిమ్మకాయ దండ కుచ్చిన. ఈ నిమ్మకాయ దండ గుచ్చితే నా చీర ఇట్లా చూసిన. ఇది డిజైన్ అనుకుంది మాధవ ఆంటీ దగ్గర పోతే. ఏది ఆ బ్లాక్ కలర్ దా? నేను అదే అనుకున్నా. డిజైన్ అయింది అది. ఏదో కుచ్చుతుంటే వాటర్ పడ్డది, బ్లాక్ కాదు ఇట్లా జిల్లు చిల్లు అయింది. అట్లా అదే ఆ వాటర్ ఆడాడ పడ్డది కదా, అట్లా అయింది. నిజంగా డిజైన్ లానే అయిపోయింది. చూసాకేమో ఏం డిజైన్ బాగుంది అన్నట్టు అయింది అది. ఇంకా అన్ని పనులు చేసుకొని వచ్చింది ఇప్పుడే. ఇంకా ఏమో పాలకూర తెస్తాను వేయండి మా అమ్మ. పాలకూర అరటి పండ్లు తీసుకొని ఇంకెళ్దాం. సరే. ఇప్పుడు మేకప్ అయిపోయింది, సగం మేకప్ అయిపోయింది, సగం హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే కాలేదు. ఐబ్రోస్ ఇవన్నీ ఎట్లుంది నాకు ఇవి చూస్తుంటే నాకు ఎట్లా ఉంటుందో ఫైనల్ లుక్ అనిపిస్తుంది. ఏం కాదు, బాగుంటది. బాగుంటుందా? ఐబ్రోస్ డార్క్గా ఉన్నాయి కదా, తర్వాత లాస్టిక్ సెట్ అవుతుంది. చూద్దాం. అన్నీ వేసుకుంటే బాగానే సెట్ అవుతుంది అంటుంది మా మమ్మీ. సరే చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుందో. ఇప్పుడే నా జ్యువెలరీ వచ్చింది. అసలు నేను 1-2కి వస్తుంది అనుకున్నా, అంటే 1-2 వరకు నా లుక్ అయిపోతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు 3:30 అట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చింది. నా లుక్ కూడా కంప్లీట్ కాలే, ఇప్పుడు హెయిర్ అవుతుంది. కానీ చూపి ఎట్లా వచ్చింది జ్యువెలరీ చూద్దాం. హెవీ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నా. రెంటల్ అది రెంటల్ జ్యువెలరీ నేను ఎక్కడ తీసుకున్నా అంటే నాట్స్ రెంటల్ జ్యువెలరీ అని ఇన్స్టాలో పేజ్ ఉంటుంది. సో ఏ ఈవెంట్ ఉన్నా వాళ్ళకే కాంటాక్ట్ అవుతా. మీకు కూడా ఏమైనా రెంట్ జ్యువెలరీ కావాలనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అయితే నా హెయిర్ అవుతుంది ఇట్లా సగం సగం మేకప్ లుక్ వేసుకున్నాక చూడండి. ఇంకా అంటే బాగా సెట్ కాలేదు, ఇప్పుడు సెట్ కాలేదు. కానీ తర్వాత ఫైనల్ లుక్ ఎట్లుంటుందో చూడండి. ఫైనల్ లుక్ సెట్ అవుతుందా లేదా చూడండి. గోల్డా? అబ్బా అది కలర్లో అనుకుంటా. కలర్లో కూడా అంత గోల్డ్ తీసుకోము కాదు, లడ్డు చేయించిండు బానే. ఇంకొకటి చౌకర్ చూపి.
పెళ్లి కూతురు బ్రైడల్ జ్యువెలరీ. బాధపడుతుంది చూడండి. బాబా అనుకుంటారు ప్రతిదీ ఈజీగా అని, కానీ అది ఈజీ కాదు. నొప్పి లేస్తుందంట. నువ్వు చేది అది ఉన్నది పోతుంది. మీ మాటలు వస్తాయి. సరే ఏదది బాగా వాటర్ వేసేసినారు, బాగా మండుతుంది. ఓపెన్ చేయి మంచిగా పాపం చూడు. ఇక్కడే చూడు. ఇగో ఇట్లానే ఫౌండేషన్ అంటే డెలికేటెడ్ అయిపోతుంది. అసలు నేనైతే 2-3 టైమ్స్ వేయించుకున్న లెన్స్, కానీ ఈసారి ఏందో గానీ ఆ లెన్స్ వేసుకుంటే ఏమైందంటే నా కళ్ళలో ఏదో కారం జల్లినట్టే అయింది. అంత మండుతున్నాయి కళ్ళు, నాన్ స్టాప్ గా వాటర్ వస్తూనే ఉన్నాయి. అస్సలు నేను తట్టుకోలేకపోయినా. ఇంకా లెన్స్ వద్దు ఏమొద్దు మొత్తం తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మెల్లమెల్లగా నొప్పి అనేది తగ్గుతూ వస్తుంది. అమ్మవారి లుక్ అంటే ఇంకా పిన్ అన్ని ఉండాలి పర్ఫెక్ట్, అయితేనే సెట్ అవుతుంది కాబట్టి కొంచెం ఓడ్చుకున్నా. నాది మొత్తం అయిపోయింది, కానీ ఆ లెన్స్ వేసుకోవడానికే చెప్పాలంటే ఒక 1/2 అవర్ వేస్ట్ అయింది టైమ్. ఇంకా మొత్తం లేట్ అయిపోయింది. ఇంకా ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, నచ్చిందా కామెంట్ చేయండి. అసలు నాకు నా ఫేస్కి అసలు సెట్ అవుతుందా లేదా అనుకున్నా, కానీ సెట్ అయిందే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇంకా మంచిగా దేవుణ్ణి అయితే మొక్కేశాను, మంచిగా షూట్ జరగాలి. డాడీ పాపకి తగ్గుతుంది. నాకు ఇంకా అమ్మవారి గెటప్ వేసాం కాబట్టి అమ్మవారు అయిపోయాను. మా అమ్మ అయితే ఇక్కడ హారతిస్తుంది నాకు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ బాయ్ బాయ్ లేదా ఇంకా కాలే మాది బాయ్ చెప్పడానికి. ఇప్పుడే షూట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 6 అవుతుంది టైం. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం మేము. ఎట్లుంది లుక్, నచ్చితే కమెంట్ చేయండి. సూపర్ ఉందా? నువ్వు సూపర్ ఉంది. సూపర్. అట్లా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఇట్లా నువ్వు కొంచెం డౌన్ రెడీ ఇట్లా నాకు వాళ్ళ లోపల యాంగిల్ తీసుకో. ఏం అనిపించిందా నీకు? ఏమన్నవే ఆవులు ఏమన్నావు? కొంచెం పెట్టు, అదే తీసుకుంటది. ఆవు కొరికి నమిలి ఎవరిని తినలే, చరిత్రలో లేదు. వచ్చింది లేవే. యూట్యూబర్ ఉండి ఇంత బాధపడతారా? నేను ఉంటాను, నా చెయ్యి ఉంటుంది, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఇంకా ఇదే నీడ పట్టుకో, నా చెయ్యి అంతే, నీ చెయ్యి కనిపించేటట్టు. అన్నీ అయిపోతున్నాయి. నా చెయ్యి అయ్యో తినిపి, ఏం కాదు. అరే నువ్వు దగ్గర పెడితే ముందరకు రాదు, నువ్వు దూరం పెడుతున్నావు. అరే నువ్వు దగ్గర చిన్న అగో అగో చిన్న ఇచ్చా ఇక ఏమన్నది అట్లా. లేట్ అవుతుంది. దేవుడా లక్ష్మీదేవి వచ్చిందా? పసుపు
దాని తర్వాత ఇది ఇది ఇట్లానే ఉండదు. దాని వేసేయని నువ్వు ఆడ కూర్చుంటే సెట్ అవుతుంది. మీరు ఎట్లంటే ఒకసారి గిర్రా గిర్రా తిరగకు, స్లోగా తిరుగు, స్లోగా తిరుగు. లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఇది ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఇది ఉంటుంది. పైకాను ఇది త్రిశూలం పైకాను ఇట్లా ఇట్లాను ఫస్ట్ గట్టిగాను పైకి తలకాయ కూడా పైకి లేపాలి ఇట్లాను గంభీరంగా. పైకి తలకాయ అసలు తీసుకొని వదలాలి. నవ్వకూడదు. నవ్వద్దు లేకుంటే ఏమండు యాప అడికాను అడికి అట్లా చూడు, లేకుంటే ఫేస్ ఇక్కడ పెట్టు. ఎవడి ఎవడి కొంచెం ఆరిగా హాయిగా. అప్పుడేం చేయాలి నేను? అట్లానే ఫోటో కూడా దిగు. ఇక్కడ రా, నేను ఆమె ఇక్కడ రావాలి. మీరే చూడు కొంచెం కిందకి. అప్పుడు నేనేమన్నా కాసినాక నేను కెమెరాకే చూడాలా? ఇట్లుండు, ఇది ఇది ఇట్లా నేను ఇట్లా కొంచెం అనేస్తా వెళ్ళగానే అంటే. ఇట్లా 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 అను. మార్ దియా ఇలాజ్ జాయ్. శివుని ముందలా ఇట్లా వచ్చి ఇక్కడ నిలబడ్డట్టు ఇట్లా తీసి ఇట్లా అని ఇట్లా చేస్తుంది. ఇట్లా ఇట్లా అని ఇట్లా అని మొదటి చిన్న షార్ట్ పెట్టించుకోవడం కాదు. తీసినా ఎట్లా పెడుతున్నావు కాదు ఇట్లా అని చెయ్యి. చెప్పు చెప్పు. షార్ట్ వీడియోలు వస్తుంది, ఒక రీల్ చేస్తున్నాము. నేను మా మమ్మీతో ఒకటి నేను చేస్తున్నా, మా కలత్తమ్మ కూడా నాతో చేసింది. అట్లా షార్ట్ వీడియోలు వస్తాయి చూడ. మా మమ్మీ నిద్రపోయింది, పడుకుంది ఆల్రెడీ. పండబెట్టేసింది అమ్మవారు. పోయి ఓకేగా. ఫస్ట్ డాన్స్ చేసి తర్వాత నిమ్మల దండ అనే సాంగ్ మీద రీల్ చేస్తున్నాము. ప్రాక్టీసింగ్ అనగానే పోతుంది అది. మీరు చేస్తారా? 2 టేకులు అవుతాయి. కొంచెం పోసుకోరు. నీ మేడం ఇట్లా అన్నా కళ్ళలో పడగల్లా ఉప్పు అని అట్లా కెమెరాకి మన కళ్ళదే వస్తుంది అది. మీరు పెట్టకు, మీరు చేసి ఉప్పు అన్నారు, నేను కుంకుమ. కానీ అటు సైడ్ మళ్ళీ అట్టాను నువ్వు, ఇటు ఇటు మళ్ళీ నువ్వు మా కళ్ళలో పడగల్లా. చాలు చాలు చాలు. మళ్ళా కెమెరా మ్యాన్ అటు సైడ్ ఉంచు. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. ఫుల్ అలసిపోయినా చెప్పాలంటే. ఈ జ్యువెలరీ ఒకటి హెడేక్ వస్తుంది, ఫుల్ హెడేక్. ఈ లెన్స్ అయితే నా కళ్ళు మొత్తం మండిపోయినాయి అసలు. ఫుల్ అంటే ఫుల్ ఇంకా కళ్ళలో కారం జల్లినట్టే అనిపించింది నాకైతే. ఫుల్ కష్టమైంది. ఇంకా రెడీ అయినప్పుడు కొంచెం మేకప్ అదంతా నాకు ఎట్లనో అనిపించింది, అంటే సెట్ అవుతామో లేదో అనిపించింది. కానీ ఫైనల్ లుక్ అయితే బాగుంది. మీరే చెప్పండి ఇంకా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువగా వీడియో తీయలేకపోయినా, అంటే మా బిజీలో షూట్ ఉన్నాం కాబట్టి ఇంకా వీడియో అయితే తీయలేకపోయినా. చెప్పాలంటే ఈరోజు మాకు దేవుడు కరణిచ్చిండన్నమాట. అంటే షూట్ అసలు ఎట్లయితుందో ఏమో అనుకున్నా, ఫుల్ భయపడ్డా. కానీ ఆ దేవుని దయ వల్ల మస్తు మంచిగా కుదిరింది. అసలు ఏమైందంటే ఫస్ట్ అక్కడ గోశాలకు వెళ్ళినాము. అక్కడ మంచిగా అంతా అయిపోయింది క్లిప్స్. ఇంకా అక్కడ దాని తర్వాత లేట్ అయిపోయింది అనమాట. గోశాలలో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నాకు కొంచెం యానిమల్స్ అంటే భయము. మీరు ఏమనుకోకండి, అంటే యానిమల్స్ అంటే ఎందుకు భయము, అరే అట్లా
ఫీడ్ చేయడానికి నీకేం ప్రాబ్లము అంత భయపడుతున్నావు అని అనుకోకండి. నాకు చిన్నప్పటి నుంచి భయము, అంటే యానిమల్స్ ఉన్నా కొంచెం భయం అనమాట. అందుకే నేను కొంచెం భయంగానే ఫీడ్ చేయడానికి ఫుల్ టైం పట్టింది. అట్లా మీరు తప్పుగా అయితే అనుకోకండి, ఓవర్ యాక్షన్ అది ఇది అనకండి. ఎందుకంటే నాకు భయం కాబట్టి ఇంకా పెట్టలేకపోతున్నా, అసలు ఫీడ్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ గోశాల దగ్గర అయిపోయిన తర్వాత మేము నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాము. సో అక్కడికి వెళ్తే ఒక 6 అట్లా అయ్యింది. అసలు ఎట్లా వస్తుందో ఏమో, అక్కడ అంటే నైట్ అయిపోయింది కాబట్టి 7 అట్లా అయ్యింది. సో మొత్తం క్లైమేట్ మొత్తం డార్క్ నైట్ అయిపోతుంది కాబట్టి అసలు క్లారిటీ ఎట్లా వస్తుందో, ఫొటోస్ ఎట్లా వస్తుందో, అసలు అక్కడ లైటింగ్ ఉంటుందా లేదా అని అనుకున్నాము. అక్కడ లైటింగ్ ఉంది, అక్కడైతే లైటింగ్ ఉంది. సరే అమ్మయ్య లైటింగ్ ఉంది అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే త్రిశూలం అసలు ప్లానే చేసుకోలే మేము. అసలు త్రిశూలం ఏమి ప్లాన్ చేసుకోలే. త్రిశూలం ఉంటే బాగుంటుండే కదా, అరే బాగుంటుండే, అంటే ఖాళీగా అయిపోయినా త్రిశూలం ఉంటే ఇట్లా పట్టుకొని అమ్మవారిలాగా ఉంటుండే, మంచిగా ఉంటుండే అని అనుకున్నాము. అక్కడ త్రిశూలం ఉంది, నేను చూసిన త్రిశూలం కూడా దొరికేసింది. ఇంకొకటి ఏంటంటే మాకు ఒక కుంకుమ కావాలన్నమాట. కుంకుమ కూడా అంటే ఒక రీల్కి మీకు తెలుసు కదా, పచ్చికుండా బోనమే ఆ రీల్ చేద్దాం అనుకున్నాం. కుంకుమ వెతుకుతున్నాం ఎక్కడ దొరకలేదు. ఆ కుంకుమ కూడా నాకే దొరికింది. పూజారి పంతులు అందరూ వెళ్ళిపోయారు అనమాట, అంటే ఫుల్ లేట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు, అంటే ఎవరు లేరు టెంపుల్లో, మేమే ఉన్నాము. ఇంకా పసుపు అవి ఎక్కడ దొరకలేదు. అయితే నేను ఒక కవర్ ఉంటే ఆ కవర్లో ఓపెన్ చేస్తే అది నాకు దొరికింది. మంచిగా అనిపిస్తుంది అనమాట. అన్నీ ఈరోజు మంచిగా గాలి కూడా మంచిగా వస్తుంది. హెయిర్ పిక్స్ రీల్ అన్నీ మంచిగా సూపర్ వచ్చింది. అసలు నేను ఎట్లనో అనుకున్నా, అంటే నాకు అమ్మవారి లుక్ సెట్ అవుతుందా కాదా, అంటే అమ్మవారు అంటే ఎట్లుంటారు చెప్పండి, మీకే తెలుసు కదా. నాకు ఆ అమ్మవారి రూపం సెట్ అవుతుందా లేదా అని చాలా భయపడ్డా. కానీ నిజం చెప్తున్నా, నాకైతే మంచిగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఈ డే కూడా మంచిగా ఉండే. వర్షం వస్తుంది అనుకున్నా, వర్షం రాలేదు. ఇంకొకటి త్రిశూలం లేదు మా దగ్గర కదా, ఆ త్రిశూలం కూడా లాస్ట్కి దొరికింది. అది కూడా గుడిలోనే దొరికింది. ఆ గుడిలో కూడా అది ఎక్కడో మూలకుంటే నేనే చూసిన ఇది త్రిశూలం అని. ఆ త్రిశూలం కూడా కొంచెం వంకర అయ్యి ఉంటుంది, చూడండి మీరు వీడియోస్లో చూడండి. ఇంకా ఇంకొకటి పసుపు దొరికింది. ఇంకా సాంబ్రాణి కూడా, ఆ గాలికి సాంబ్రాణి పొగ అసలు వెలగదు అనుకున్నా. ఫుల్ గాలి, ఎంత గాలి అంటే అంత గాలి వస్తుంది. ఆ గాలిలో కూడా సాంబ్రాణి పొగ వెలిగింది. ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇక అన్నీ సహకరిస్తుంది అనమాట, వెదర్ అన్నీ ఇంకా గాడ్ కూడా మంచిగా అనిపించింది అట్లా అనమాట. ఇంకా నాకేమైనా గెటప్ సెట్ అవుతుందా లేదా అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ సెట్ అవుతుంది అక్క ట్రై చేయండి అన్నా కానీ నేను ట్రై చేస్తాను మీకోసం అన్నా. ఓవరాల్ లుక్ అయితే బాగుంది కదా. సో డీటెయిల్స్ చెప్పేస్తా. శారీ వచ్చేసి వస్త్ర నిలయం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే నేను తీసుకున్నా, చాలా బాగుంది. నేను ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట శారీ. నెక్స్ట్ ఇదే సెకండ్ శారీ, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుంది. గ్రీన్ కలర్ శారీ బాగుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. సో నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పైన ఇచ్చేస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి శారీ కావాలన్నా లేకపోతే ఇంకా మంచి శారీస్ కావాలన్నా. ఇంకా జ్యువెలరీ వచ్చేసి న్యాచురల్ జ్యువెలరీ. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసిన వాళ్ళ పేజ్, ఇన్స్టాగ్రామే ఉంటుంది వాళ్ళకి పేజ్. ఇదే కాదు చాలా జ్యువెలరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మొత్తం బ్రైడల్ సెట్. ఇలాంటి మోడల్సే కాదు, ఇంకా ట్రెండింగ్ మోడల్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ మేకప్ వచ్చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పైన ఇస్తా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మేకప్ వచ్చేసి నేను దివ్య మేకప్ ఆర్టిస్ట్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను అన్ని కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ పైన స్క్రీన్ మీద ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మేకప్ కూడా నేను ఎప్పుడో 6కి వేసిన, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, అసలు పోలేదన్నమాట మేకప్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.